ఏంటి అపర్ణ, మీ అమ్మ మరీ టూ మచ్ చేస్తుంది. ఇంకా ఈ ఈగోలేంటి? మా అమ్మ ఎప్పటికీ అలా చేయదు అర్జున్. మరి తను రాకుండా మా అక్కతో మనల్ని పంపమంటావేంటి? అంటే ఇలాంటి శుభకార్యాలకి రావచ్చు రాకూడదు అని మా అమ్మ అనుకుందేమో. ఏ, నాకు కూడా నాన్న లేడుగా? మా అమ్మ చేతుల మీదుగా మన రిసెప్షన్ జరగలేదా? మనసులో ప్రేమ ఉంటే అన్నీ జరుగుతాయి అపర్ణ. ఐఎమ్ సారీ టు సే దిస్. మా అమ్మ తల వంచి తగ్గే కొద్దీ మీ అమ్మ మరీ నెత్తికెక్కుతుందని నాకు అనిపిస్తుంది. మనిద్దరం మాత్రమే ప్రేమగా ఉంటే సరిపోదు, మన రెండు కుటుంబాలు కూడా కలిసిపోవాలని కోరుకుంటున్నాను. అర్థం చేసుకో. హాయ్ రా. హాయ్, కూర్చోరా. ఏంట్రా ఇలా వచ్చావు? నువ్వు ఇంకా ఆఫీస్కి రాలేదేంటా అని. మాటలు ఎక్కడా చూపులు ఎక్కడో ఉన్నాయి, నిజం చెప్పు. ఇందు ఇంట్లో ఉందా? ఏయ్, తన కోసం వచ్చావా? మరి నువ్వేగా ట్రై చేసుకోమన్నావు, ఎంకరేజ్ చేస్తానన్నావు, దగ్గరుండి మా పెళ్లి కూడా చేస్తానన్నావు. ఆపరా బాబు, నీకేం కావాలంటే అది చేస్తాను. ముందు ఇందుని పిలిపించి ఓ కప్పు కాఫీ ఇప్పించరా. ఓకే. ఇందు, ఇందు. బాబా, నువ్వు నన్ను పిలిచావా? నువ్వేంటి ఈ రోజు కూడా వచ్చావా? నువ్వు రమ్మనాలి గాని ప్రతిరోజు వస్తాను ఇందు. షట్ అప్ అండ్ గెట్ అవుట్. నువ్వేమన్నా నాకు కోపం రాదిందు. నీకు నాపై లవ్ రావాలంటే నేనేం చేయాలో చెప్పు. పాయిజన్ తిని చావు. నీతో కలిసి బతకాలనుకుంటున్నాను. ఓకే ఇందు, ఇప్పుడు నీ మూడ్ బాగాలేదనుకుంటా, ఇంకోసారి వస్తాను. మళ్ళీ రాకు, వచ్చామంటే చంపేస్తాను. వెళ్ళు. బాయ్ ఇందు. వెళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.